తిరుపతి జిల్లాకి సంబంధించి 7 నియోజకవర్గాలకు గాను రేపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం మహిళా యూనివర్సిటీ వద్ద ఉన్నాము. మహిళా యూనివర్సిటీ వద్ద స్ట్రాంగ్ రూమ్‌లకు సంబంధించి భారీ భద్రతా ఏర్పాట్లయితే కూడా పోలీస్ శాఖ ఇప్పటికే చేసింది. మహిళా యూనివర్సిటీకి ఎంటర్ అయ్యేటువంటి ఏ ఒక్క ఏజెంట్ అయినా గానీ, పోలీస్ శాఖ గానీ, ఏ ఒక్క అధికారి ఎంటర్ అయినా కూడా క్షుణ్ణంగా పరిశీలించి అయితే కూడా లోనికి అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో 7 నియోజకవర్గాలకు సంబంధించి 2144 పోలింగ్ స్టేషన్‌కి సంబంధించిన ఈవీఎంలు లెక్కించే ప్రక్రియ అయితే కూడా ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మహిళా యూనివర్సిటీ ప్రాంగణంలో ఇప్పటికే 3 అంచెల భద్రతలు అయితే కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. పులివర్తి నాని దాడి నేపథ్యంలో ఈ యొక్క భద్రత అనేది కూడా భారీ సంఖ్యలో పెంచినటువంటి పోలీస్ శాఖ రేపు కౌంటింగ్ సమయంలో 5 అంచెల భద్రతలు కూడా ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. కౌంటింగ్కి సంబంధించి జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. పోలీస్ శాఖ ఈ స్ట్రాంగ్ రూమ్ వద్ద ఇప్పటికే 3 అంచెల భద్రత కల్పిస్తుంది. రేపు కౌంటింగ్ ప్రక్రియ సమయంలో 5 అంచెల భద్రత కూడా కల్పిస్తామని అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాలకు గాను 155 రౌండ్లలో కూడా ఈ లెక్కింపు ప్రక్రియ పూర్తి కానుంది. కెమెరా పర్సన్ భాస్కర్తో దినేష్, ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్, తిరుపతి నుంచి.